మరో కొత్త ప్రభుత్వ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయం లభించనుంది. అసలు ఇంతకీ అది ఏ స్కీమ్, ఎవరి కోసం తీసుకొచ్చారు, ఎలాంటి ప్రయోజనాలుంటాయి వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి తాజాగా ఈ కొత్త స్కీమ్ ను ప్రకటించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పథకం కేవలం తెలంగాణలో మాత్రమే అమల్లో ఉంటుంది. ఇక్కడి వారికే వర్తిస్తుంది. సెక్రటేరియట్ లో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు సర్కార్ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీనివల్ల పేద విద్యార్థులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందొచ్చు. కాగా ఇప్పటికే గ్రూప్స్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్ 1 పరీక్షలను రాసే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబుర్ను వినిపించి మెయిన్స్ పరీక్షలను రాసే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల ₹5,000 చొప్పున మొత్తాన్ని స్టైఫండ్ గా అందించనుంది సర్కార్. హైదరాబాద్ లో సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో రోడ్ నెంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతోంది. ఈ శిక్షణ 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు ₹5,000 చొప్పున స్టైఫండ్ ను చెల్లిస్తారు. పేద విద్యార్థులకు ఇది ఊరటను కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల గ్రూప్స్ అభ్యర్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.